పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందిన శుభదినం, జాతిపిత మహాత్మా గాంధీ వంటి ఎంతో మంది మహానుభావుల త్యాగఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం అని, స్వాతంత్ర సాధనలో అనేక మంది జాతీయ నాయకులు అమరులయ్యారని, అమరులైన మహానుభావులు అందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని, మహానుభావుల త్యాగాలు, వారి ఆశయాలు వృధా కాకూడదని, జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి సమున్నత దేశాన్ని ఆవిష్కరించాలని తెలిపారు. మనలో రేకెత్తించే అనంత భావాలు, మనలో రేకెత్తించేవి మనందరికీ రమేష్ ఎస్ఐ నేతృత్వంలో పరేడ్ సెల్యూటింగ్ డయాడ్ ముందు నుంచి జరుగుతోంది. ఈ పరేడ్ను కమాండర్ ఎస్వి అప్పారావు, సెకండ్ కమాండర్స్ పి రాంబాబు, కె రమేష్లు 2 సంవత్సరాలే ఆయన అభివృద్ధి పథంలో చాలా జోరుగా నడుస్తుంది మన పార్వతీపురం మన్యం జిల్లా. స్వతంత్ర భారతదేశాన్ని నిర్వచనం చేస్తూ మహాత్మా గాంధీ ఇలా అంటారు, ఎలాంటి బాహ్య పరిస్థితులకు భంగం కలిగించండి. మార్చ్ పాస్ట్ నిర్వహిస్తుంది. అంతేకాకుండా ప్రస్తుత పట్టణీకరణ మరియు సాంకేతిక విప్లవం అశాస్త్రీయ వినియోగం మరియు మానవ నిర్లక్ష్యం వల్ల నిరంతరం పెంచుకున్న వివిధ రకాలైన అగ్ని ప్రమాదాల గురించి పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి సార్. నేర నిర్ధారణ విభాగంకి, ఎక్స్ప్లోజివ్ విభాగంకి, నార్కోటిక్ విభాగంకి డాగుల్ని మన జిల్లాలో ఉండడం జరుగుతుంది సార్. అందరూ చప్పట్లతో వాటిని ఎంకరేజ్ చేయాలి సార్. ఈ యొక్క జిల్లా పోలీస్ విభాగంలో ఉండే డాగ్ స్క్వాడ్కి ఇన్ఛార్జిగా టి శ్రీనివాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా నిర్వహిస్తున్నారు సార్. సబ్ ఇన్ఛార్జిగా సంజీవరావు ఏఆర్ఎస్సీగా నిర్వహిస్తున్నారు సార్. ఆ యొక్క ఒబిడియన్స్ విభాగంలో డాగులు ఆ యొక్క హ్యాండ్లర్ చెప్పే మాటలను ఏ విధంగా పాటిస్తాయి సార్? నిర్వహణ ఖర్చులు మాత్రమే చెల్లించాలని తెలియజేస్తున్నాను. ఇసుక ముక్త విధానం చక్కగా అమలు కావడానికి సమగ్రమైన పర్యవేక్షణ యంత్రాంగం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లాలో ఇసుక రీచ్లు లేనందున ఇతర జిల్లాల రీచ్లను వినియోగించుకోవడం జరుగుతోంది. జిల్లాలో రీచ్లు గుర్తించి అనుమతులను, ప్రతిపాదనను సమర్పించడం జరుగుతోంది. మన జిల్లా ప్రధానంగా వ్యవసాయ జిల్లా. వ్యవసాయ పరంగా ఉన్న అన్ని వనరులను వినియోగించుకొని ఆర్థిక అభ్యున్నతికి అడుగులు వేయాలి. రైతులు లాభదాయక పంటల దిశగా ఆలోచించాలి. సుస్థిర ఆదాయం సాధించాలి. ఆధునిక వ్యవసాయ పనిముట్లు వినియోగించడం, మార్కెటింగ్ పై అవగాహన సాధించడం వలన తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా ఆదాయం లభించే స్థితిలో కలుగుతుంది. ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించటకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలియజేస్తున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీతంపేటలో 7 కోట్లతో పసుపు ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయటకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం మనందరికీ ఆనందదాయకం. రైతులు పశు